స్వీట్ బేబీ జీసస్, నా వీసా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిందంట. ఐఎన్ఎస్ వచ్చి కలవమంటుంది. ఇది సీరియస్సే. నీకు అర్థం కావట్లేదు. యుఎస్లో నాకున్న సోషల్ స్టేటస్, సోషల్ లైఫ్, ఇక్కడ నా యుఎస్ గర్ల్ ఫ్రెండ్స్ అంత అంత మంట కలిసిపోయింది. సోషల్ స్టేటస్ ఏమిటి? నేను మా ఇమిగ్రేషన్ ఫ్రెండ్స్తో అర్జెంటుగా మీటింగ్ పెట్టాలి. జై పాతాళ భైరవి. మావా నీ వీసాకి 100 ఏళ్ళు నిండిపోయాయా మావా? మావో మావా మావా వీసా పేజీ కూడా నల్లలేదు కదరా మావా, అప్పుడే ఎక్స్పైర్ అయిపోయిందా? ఫ్లవర్స్ బాగున్నాయా మామ? నీకు తెలుసు కదా నాకు వైట్ అంటే ఇష్టం అని. వై డిడ్ యు గెట్ రెడ్ యా? సేల్లో ఉందని కొన్నాను మామ, ఈసారికి అడ్జస్ట్. నా వీసాని నీ వీసా అనుకో. జరి ఎక్కడికి వెళ్తున్నావా? నీ వీసా తద్దినం పెట్టినప్పుడు చెప్పు, అప్పుడు వస్తాను. ఒరే క్రేమర్, ఏం చేస్తున్నావు? ఫేస్ బుక్ లో పెట్టాను. ఫేస్బుక్ లో ఉన్నావా? లేదు, బుక్ ని ఫేస్ లో పెట్టాను. స్లీపింగ్. నాతో ఎయిర్పోర్ట్కి వస్తావా? పదమరైతే. కొత్త దేశీగాళ్ళని అసలు మనం ఎందుకు పికప్ చేసుకోవాలి? మనం పికప్ చేసుకోవాలని రూల్ ఎవరు పెట్టారా బాబు? జెరీ, ఈ కొత్త దేశీగాళ్ళని పికప్ చేసుకోవాలంటే నీకెందుకెంత చిరాకు? ఎందుక? ఈ కార్డు పట్టుకుని నుంచోలేక. నీ పేరు శ్రీనివాసా? అవును. మీ నాన్నగారి పేరు ప్రకాష్ రావేనా? అవును. ఆయన ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటా? అవును. ఆయన ఫ్రెండ్ పేరు వరహాల్ రావేనా? అవును. లోపల ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ అయిపోయి I-94 కార్డు కూడా ఇచ్చారు. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా ఏమైనా? ఇవి ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ కావు, ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అనే జనజీవన స్రవంతిలో కలవడానికి క్వశ్చన్స్. ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఇప్పుడు యూఎస్ వచ్చాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. 280 మీద కట్ చేస్తాను. 101 మీద ఇలాగే స్లోగా ఓ 5 మైల్స్ వెళ్ళు, ట్రాఫిక్ తగ్గుతుంది. వద్దు, 280 మీద కట్ చేస్తాను. నేను చెప్పినట్టు 101 మీదకి వెళ్ళు. ఆ రెండు కాదు, 880 మించి వెళ్ళండి. వీకెండ్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. నువ్వు అమెరికాకి ఇప్పుడే వచ్చిన కొత్త దేశీ క్యాండిడేట్వి, నీకు అమెరికా రోడ్ డైరెక్షన్స్ తెలియదు. ఆ గిరీష్ గారిదే వరల్డ్ రికార్డు. అమెరికాకు వచ్చిన 4 రోజుల్లోనే 101, 280 అన్ని చెప్పేవాడు. నాకు అమెరికా ట్రాఫిక్ కండిషన్స్ గురించి మా కన్సల్టెన్సీలో ఎప్పుడో చెప్పారు. 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి అమెరికా మొత్తం చూపించారు. కన్సల్టెన్సీ పేరేంటి? సప్త సముద్ర కన్సల్టెన్సీ. నీకు అపార్ట్మెంట్ దొరికేదాకా ఇక్కడే ఉండొచ్చు. 2 వారాలు, 1 వారం, రేపు దొరికితే ఇంకా బెటరు. గ్రోసరీ స్టోర్కి వెళ్ళి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అనేసి వస్తాను. ఎక్కడో చూసినట్టుందంటే జాన్వేగా? నీకు కూడా తెలిసిపోయిందా జాన్వే గురించి? మా సప్త సముద్రం కన్సల్టెన్సీలో చెప్పారులేండి మీ బకరాల భాగవతం. అయితే నాతో వస్తావా? కొత్త బకరాలను పట్టుకుందాం. పదండి, గ్రాసరీస్కి వెళ్ళే దారిలో చెప్తాను బకరాలకు ఉండే బేసిక్ క్వాలిటీస్. ఏంటి మీ నాన్నగారు పంపించిన కొత్త దేశీ క్యాండిడేటా? హలో కూడా చెప్పలా. నీ సంగతి ఏంటి? స్టోరీయా? 2 చెక్ ఇన్ బ్యాగేజ్లు, ఒక క్యారీ ఆన్ బ్యాగేజ్, చేతిలో పాస్పోర్ట్. అది నా స్టోరీ. ఇండియా వెళ్ళిపోతున్నావా? ఐఎన్ఎస్ వచ్చి కలవమందిగా వెళ్ళి కలవచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు జెరీ? ఐఎన్ఎస్ పిలిస్తే వెళ్తావా? ఐఎన్ఎస్ మాఫియా లాంటిది, ఒక మాఫియా. మాఫియా పిలిస్తే వెళ్తావా? నీ మెటఫర్స్ మహా స్ట్రాంగ్ గా ఉంటాయే. అయిపోయింది జెరీ, అంతా అయిపోయింది. బర్గర్ కింగ్ కూపన్స్ ఉన్నాయి $5కి, అది నీదే, తీసేస్తా. థ్యాంక్స్ రా. నాకు చెక్ ఇచ్చినా పర్లేదు, డాలర్స్ నేనేం చేసుకుంటాను. ఏంటి మళ్ళీ వచ్చారు? జెరీ, కూరల కొట్టుకి కోటేసుకెళ్ళ మర్చిపోయాం. తమ్ముడు, నువ్వే నా శ్రీనివాస్. నా పేరు తెలుసుకుని వేస్ట్లే, రేపు మాపు ఇండియా వెళ్ళిపోతున్నాను. అవునా? వీసా ఎక్స్పైర్డ్ డ్యూ టు I-94. మీరు మెక్సికన్ డ్రగ్ డీలర్స్ తో మెక్సికో వెళ్ళి కొత్త I-94 తెచ్చుకోవచ్చుగా. మెక్సికన్ డ్రగ్ డీలర్స్ తో వెళ్ళి వీసా స్టాంప్ చేయించుకోవడం పర్ఫెక్ట్ ప్లాన్ జెరీ. మెక్సికన్ డ్రగ్ డీలర్స్ తో నీకున్న అనుబంధం ఇక్కడ ఉపయోగపడుతుందేమో. మన కార్ వాష్ చేయించుకుంటామే, ఫెర్నాండో. రైట్, అతనే నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. గుడ్ లక్ చెప్ జెరీ. మెక్సికన్ డ్రగ్ డీలర్స్ తో 7-seater ఆటో ఎక్కినట్టు ఎక్కకు ప్లీజ్ జార్జ్. ఫెర్నాండో, యూ డ్రగ్ డీలర్? నో ఓన్లీ కార్ వాష్. నన్ను మెక్సికో తీసుకెళ్తావా? మొయ్
You know Mexican. Not easy, not easy. ఈజీ వెరీ ఈజీ. ఇన్ తెలుగు వన్ సామెత, ఉప్పు కప్పు రంగు ఒక పాలికన్, విచ్ మీన్స్ ఇండియన్స్ మెక్సికన్స్ లుక్ alike. వెరీ ఈజీ. Why Mexico? న్యూ వీసా, యుఎస్ వీసా ఎక్స్పైర్డ్, మెయిల్ ఫ్రమ్ INS. Visa, El Mariachi, El Dorado, George visa expired. Don't tell anybody. Mexico. Laugh. Everybody laugh. Wall jump. Wall jump. అమెరికాలో పవర్ అండ్ డెక్కర్ స్క్రూ డ్రైవర్ దొరుకుతుందిగా, పైగా ఒక్కసారి తిప్పితే 100 సార్లు తిరుగుతుంది. ఆల్ రైట్ బచ్చా ఇమిగ్రెంట్, నిన్నొచ్చిన దేశీ క్యాండిడేట్ నాకు చెప్తున్నావా? లాభం లేదు. ఇంకొక టెంపరీ AR11 షిప్పింగ్ అండ్ మెయిలింగ్ అడ్రస్ చూసుకో. అంటే ఇంకో కొంప చూసుకొని అర్థం. సార్ పవర్ అండ్ డెక్కర్ యూజ్ చేయండి, కొత్త స్క్రూ డ్రైవర్ మీ జీవితంలోకి ఆహ్వానించండి. సమస్య స్క్రూ డ్రైవర్ది కాదురా, సమస్య సీనియర్ చేసి జూనియర్ చేసిదిరా. సరే అయితే మరి ప్యాక్ చేసుకుంటాను. జెరీ, ఈ జాన్వే ప్రాజెక్ట్లో శ్రీనివాస్ నా శిష్యుడిగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. వాడు ఆల్రెడీ గురువుని మించిన శిష్యుడు అయిపోయాడు. ఏమిటి పింక్ షర్టు? ఈ పింక్ షర్ట్ వేసుకుంటే నేను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాను. ఈ కష్టకాలంలో నా గ్లామరే నాకు కావాలి. కానీ పింక్ షర్ట్ వేసుకుంటే అమెరికాలో అమ్మాయిలు పడి చస్తారు. నువ్వు ఆ పింక్ షర్ట్ వేసుకున్నంత కాలం నా ఆప్తమిత్రుడివి. నువ్వు ఎంతకాలమైనా ఇక్కడ ఉండొచ్చు. అయితే ఇదే చొక్కాని రోజు ఉతికి మరీ వేసుకుంటాను. కన్సల్టెన్సీలో A to Z నేర్పించారు కానీ పింక్ షర్ట్ అంటే పవిత్ర ప్రేమ అన్న విషయం మటుకు నేర్పించలేదు. అరే జార్జ్, మాఫియా అన్నావు, డ్రగ్ డీలర్స్ అన్నావు, గాడ్ ఫాదర్ గొంతేమిటి చాలా డల్ గా ఉంది. అంతా అయిపోయింది జెరీ. డ్రగ్ డీలరా నా మొహం. కార్ వాష్ గల్తో వచ్చాను జెరీ మెక్సికోకి. అప్పుడు దాకా బానే ఉన్నారు. యుఎస్ బార్డర్ వరకు వచ్చిన తర్వాత ఏదో ఒలింపిక్ క్రీడాకారుల్లాగా జంప్ చేసి మరీ వెళ్ళిపోయారు. అంటే మెక్సికో ట్రిప్ ఫ్లాప్ అయిందన్నమాట. జనరల్ గా మాఫియా వాళ్ళు చాలా నమ్మకస్తులుగా ఉంటారే, ఇచ్చిన మాట కూడా తప్పరు. ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు జెరీ. నీకు ఇక్కడ శ్రీనివాస్ గారి పింక్ సిండ్రెల్లా స్టోరీ ఒకటి చెప్పాలి. అవునా, చెప్పు. బార్డర్ క్రాస్ చేసిరా అప్పుడు చెప్తా. అరే, ఈ జార్జ్ గారి వీసా ఎక్స్పైర్ అవ్వలేదే. జెరీ నేనే. అరే జార్జ్, నీ వీసా ఎక్స్పైర్ అవ్వలేదు. INS నుంచి ఇప్పుడే లెటర్ వచ్చింది. అవునా? అడ్వెంచర్ కోసం మెక్సికో వచ్చినట్టుంది తప్ప లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కదా. అవును, ఆల్మోస్ట్ ప్రాణాలు పోగొట్టుకున్నంత ఎక్స్పీరియన్స్. మొన్న రష్గా ఉందనుకుని మళ్ళీ వెళ్దాం అనుకుని మిస్ అయ్యాం చూడు, బిర్యానీ ప్లేస్, దానికి వెళ్దాం. వీసా వచ్చిందన్న విషయం అవసరంగా చెప్పినట్టునేమో. ఏం లేదు, వెల్కమ్ బ్యాక్ టు USA.